వెల్కమ్ టు డి6. కులం పునాదుల మీద ఒక నీతిని ఒక జాతిని నిర్మించలేమన్న అంబేద్కర్. అది కరెక్టా కాదా? మరి అది కరెక్టే, ఆ స్టేట్మెంట్ కరెక్టే అయితే ఇవాళ అన్ని కులం పునాదుల మీదనే కదా నీతి జాతి అన్ని నిర్మాణం కులం పునాదులు జరుగుతున్నాయి కదా. కులం లేకుండా రాజకీయాలు లేవు కదా, కులం లేకుండా ఏమీ లేదు. అసలు కులమే ప్రధానం. అందుకే కులగణన చేపట్టండి. కులం అనేది ఎక్స్రే లాంటిది. కులం అనే ఎక్స్రే వల్లనే ఇవాళ ఒక మనిషికి ఉన్న రోగాలు బయటపడతాయి, కులంకున్న రోగాలు బయటపడతాయి. కులతత్వం వల్లనే ఇవాళ అన్ని రకాలుగా తీరని నష్టం జరుగుతుంది. కులమే అన్నిటికీ మూలం, కులమే అధికారానికి మూలం, కులమే భూమికి సంపదకు మూలం, కులమే సర్వస్వం అనే విషయాన్ని ఇవాళ ఈ దళితులు ఎన్నడూ తెలుసుకుంటారు? వీళ్ళంతా కూడా ఇవాళ దాసోహం అవుతూ, ఆధిపత్య కులాలకు దాసోహం అవుతూ, పదవుల కోసం రాజకీయ బానిసత్వానికి అలవాటు పడిపోతూ, సిగ్గు లేకుండా ఆ పదవుల కోసం ఉండి అవమానాలు పడుతూ, ఇజ్జత్ లేకుండా ఆ పదవి కోసము దాసోహం అవుతూ ఇవాళ నాటకాలు ఆడుతున్నారు, రాజకీయ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. తెలంగాణ కాదు, దేశమే కాదు, ఆంధ్ర కాదు, అంతటా ఇదే జరుగుతున్నది. లేటెస్ట్గా మీకు మనకు కనబడుతున్నది ఎక్కడ అంటే గుంతకల్ ఏరియాలో బీజేపీ కూటమి ఎమ్మెల్యే ఆయన అక్కడ సర్పంచ్, లోకల్ సర్పంచ్ విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎస్సీ ఎందుకని వస్తలేడు? ఎందుకని ఆ గుడి కాడ, ఆ స్టేజ్ కాడ మెట్టెక్కద్దంటే ఆయన ఎస్సీ సార్, పైకి ఎక్కద్దు. ఆయన ఎస్సీ సార్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుళ్ళో కిందనే కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి పైన కూర్చున్నాడు. బీసీ మంత్రి ఎవరైతే ఆ దేవాదాయ శాఖ మంత్రి ఆమె పైన కూర్చున్నది, అంటే కొంచెం చిన్న దాంట్లో. కానీ అంత పీఠ మీద కూర్చున్నది ఎవరంటే మా సిగ్గులేని బట్టి, మా దళిత సమాజం నుండి సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న బట్టి విక్రమార్క. ఏ సిగ్గు లేకుండా కూడా ఇంకా దాన్ని సమర్థించుకొని ఇవాళ రాజకీయ బానిసత్వానికి ఇవాళ అలవాటు పడ్డాడు బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఒకటే కాదు, చాలామంది ఉన్నారు అట్లా. ఇవాళ మహాత్మా గాంధీ చేసిన పాపం బట్టిది కూడా కదా ఆ తప్పు. మహాత్మా గాంధీ ప్రత్యేక నియోజకవర్గాలు దళితులనే ఎన్నుకుంటారనే ఏ అంశమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి సాధించిండో ప్రత్యేక నియోజకవర్గాలని ఇవాళ కోల్పోయి జాయింట్ ఎలక్ట్రోడ్స్ కోసం, అంటే హిందువులు ఓట్లేసి మిగతా కులాలు ఓట్లేస్తేనే ఎస్సీలు కూడా గెలవాలనే పరిస్థితి ఎప్పుడైతే దాపరించిందో, 1932లోనే దాపరించిందో, అప్పటి నుండే మొదలైంది రాజకీయ బానిసత్వం. అప్పటి నుండే చెంచాగిరి మొదలైంది. అప్పటి నుండే ఆధిపత్య కులాలు, ఏ అగ్రవర్ణాల పేరు మీద త్రివర్ణ కులాలు, చివరికి శూద్రులు, అగ్రకుల శూద్రులు, ఈ ఆధిపత్య వర్గాలందరూ కూడా దళితులను అడుగడుగున అణచివేసిన చరిత్ర. ఇలా ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే గాంధీ, దళితుల ద్రోహి. ఈ దళితుల ద్రోహి గాంధీ వల్లనే ఇవాళ రాజకీయ బానిసత్వం వచ్చేసింది. అందుకే ఈరోజు ఆ ఎమ్మెల్యే తప్పేం కాదు, అక్కడ ఆ బట్టి విక్రమార్క తప్పేం కాదు. పాపం కింద కూర్చోవడం, సమర్థించుకోవడం. నిన్నగాక మొన్న గడ్డం వంశీ సరస్వతి పుష్కరాల కాడ దుద్దిల్ల శ్రీధర్ రావు అనే బ్రాహ్మణుడు మంత్రి అక్కడ చీఫ్ గెస్ట్గా పోతాడు, మిగతా దళితులందరూ పోతారు. స్వయాన తన కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఒక ఎంపీకి తీరని అవమానం దళితుడైనందువల్ల జరిగితే సిగ్గు లేకుండా మంత్రి పదవి తీసుకున్నాడు వాళ్ళ నాన్న. సిగ్గు శరం లేకుండా దాని మీద మాట్లాడలే గడ్డం వివేక్. కులం అనేది నాకు ఇప్పుడు అర్థమైంది దాని యొక్క సత్తా ఏందో అని చెప్పి వంశ అంటే
మరి అదే వీళ్ళు రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డోళ్ళు తమ వ్యాపార కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయల తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి తండ్రి, మంత్రి, ఎమ్మెల్యే, పెదనాన్న ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, వాళ్ళకందరికీ అవమానం జరిగిన అడుగడుగున ఆనాడు తన తాతకు అవమానం జరిగింది, గుళ్ళోకి రానియలేదు. అయినా సరే రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డాడు స్వర్గీయ వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు అదే రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డాడు మనవడు. అదే రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డ కుటుంబం. సో ఇట్లా రాజకీయ బానిసత్వంలోకి దళితులు ఉన్నంత కాలం కులం అనేది గడప లోపలే ఉంటుంది, గడప బయట కాదని చెప్పి ఎవరైతే వాదిస్తున్నారో అది ఎంత మేరకు వాస్తవము. గడప లోపలే కులం, బయట కాదు, అంతా హిందువులమే అని చెప్పేసి చెప్తున్న వాస్తవం కాదు, తప్పు. హిందువుల్లో కూడా కులం ఉంది, క్రైస్తవుల్లో కూడా కులం ఉంది, ముస్లింలో కూడా కులం ఉంది, పార్సీలో కులం ఉంది, అన్ని మతాల్లో కులం ఉంది. కులమే బలం, కులమే ఇవాళ రాజకీయాన్ని నిర్ణయిస్తుంది, కులమే మతాన్ని నిర్ణయిస్తుంది, కులమే వివక్షత నిర్ణయిస్తుంది. అందుకే ఇవాళ కులం పునాదుల మీదనే రాజకీయాలు నడవాలి, కులం పునాదుల మీదనే ఇవాళ సమాజం నిర్మాణం జరగాలి. కులం నిర్మూలన అనేది జరగని పని. మేము 30 ఏళ్ళుగా కులం పోవాలని చెప్పి ప్రపంచమంతా తిరిగినా కూడా అడుగడుగున కులం పెరుగుతుంది తప్ప కులం పోవడం లేదు. కాబట్టి ములును ములుతో తీయాలన్న కాంశీరామ్ గారి సిద్ధాంతం ఏదైతే ఉందో, కులం కులానితోనే తీయాలి అనే ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో అదే కరెక్టు. ఇవాళ గాంధీజీ చేసిన మోసం కారణంగా, దళితులకు చేసిన ద్రోహం కారణంగా ఇవాళ రాజకీయ బానిసత్వంలోకి నెట్టబడ్డది ఈ మొత్తం భారత సమాజం. ఇవాళ అందుకే ఒక సర్పంచ్ అయి ఉండి ఆయనకి స్టేజ్ ఎక్కే అర్హత లేకుండా పోయింది. ఇవాళ ఆయనే కాదు, దేశంలో అడుగడుగున రాష్ట్రపతి నుండి మొదలుకుంటే రాష్ట్రపతి ముర్ము వారు స్వయంగా నూతన పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి, ఒక ఆదివాసీ బిడ్డ కాబట్టి. రామ్నాథ్ కోవింద్ స్వయంగా ఒక దేశాధ్యక్షుడై ఉండి ఆయన గుళ్ళోకి రానియని పరిస్థితి, రామందిర నిర్మాణానికి పునాదులు వేయని పరిస్థితులు. సో ఇట్లా అడుగడుగున రాష్ట్రపతి నుండి మొదలుకుంటే గ్రామ సర్పంచ్ దాకా కూడా ఇదే అవమానం, ఇదే అవమానం. చూడండి, ఇవాళ ఎక్కడైనా ఆంధ్రలో అదే జరుగుతుంది, తెలంగాణలో అదే జరుగుతుంది, దేశంలో అదే జరుగుతుంది, ఢిల్లీలో అదే జరుగుతుంది, గల్లీలో అదే జరుగుతుంది. మనం సర్పంచ్ కూడా మనం నిధులు వేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ. సో సర్పంచ్, దళిత సర్పంచ్ అయితే ఇక్కడ కింద కూర్చోవాలి, మిగతా కులాల సర్పంచ్లు అయితే పైన కూర్చోవాలి. ఇది గడప లోపల కులం, మనమంతా హిందువులమే అన్నదానికి నిదర్శనం. హిందువులారా, దళిత హిందువులారా, ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు. మేమంతా సమానం అంటున్నారు కదా, మేమంతా సమానం అంటున్నాం, మా హిందూ మతంలో అందరూ సమానం అంటున్నారు కదా, సమానం ఉన్నదా? సమానం లేదనే కదా, అంటరానితనం ఉన్నదనే కదా రిజర్వేషన్లు పెట్టింది. ఆ రిజర్వేషన్లో వస్తే ఈ రాజకీయ బానిసత్వంకి అలవాటు పడి గదే కింద కూర్చోవాలి, గదే అవమానాలు పడాలి, గదే బతుకు. అందుకే ఈ రాజ్యాంగంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవాళ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదంటే ఆ మతంలో సమానత్వం ఉంది కాబట్టి. ఒకవేళ ఎస్సీ హోదా ఇస్తే రిజర్వేషన్లకు వాళ్ళు అనుభవిస్తూ ఆ క్రైస్తవ మతాన్ని విస్తరించుకుంటారు కాబట్టి, ఇస్లాంను విస్తరించుకుంటారు కాబట్టి. అందుకే ఇది జరుగుతుంది. కాబట్టే ఇవాళ దళిత జాతికి ద్రోహం చేసిన గాంధీజీ వల్లనే ఇవాళ దళితులకు రాజకీయ బానిసత్వం. ఈ విషయంలో మీ కామెంట్ తెలియజేయండి. ఇట్లాంటి సంఘటనలు అనేక జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ పార్టీలో ఏం తప్పు కాదు, ఇది గాంధీ తప్పు. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఉద్యమానికి వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ, సామాజిక భారతదేశం.